హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి రఫుల్ స్లీవ్స్ ఆర్ బెల్ స్లీవ్స్ ఆర్ అంబ్రెల్లా స్లీవ్స్ని ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఈ బ్లౌజ్ అనేది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ అనేది మన వైపుకు పెట్టుకోవాలండి. క్లోజింగ్ వచ్చి అటువైపుకి పెట్టుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేయడం వలన 2 లేయర్స్ క్లాత్ అనేది ఈక్వల్గా ఉంటుందండి. అలాగే ఈ ఫస్ట్ సైడ్ అంటే ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నాను చూసారా, అక్కడ కూడా మనం ఇలా కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే 2 సైడ్స్ క్లాత్ అనేది నీట్గా లేదండి. అందుకోసం నేను మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకొని స్ట్రైట్గా ఇలా కట్ చేసేస్తున్నాను. ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీ అండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిన్స్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన మామూలు బ్లౌజెస్ ఉంటాయి కదా, ఆ బ్లౌజెస్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేస్తామో ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ మాత్రం సేమ్ అలానే కట్ చేయాలండి. అందుకోసం మనం మెజర్మెంట్ బ్లౌజ్ని వీడియోలో చూపించిన విధంగా మనం మెజర్ చేసుకుంటే లాంగ్ మొత్తం పెరిమీటర్ బ్లౌజ్ మొత్తం చుట్టుకొలత వచ్చేసి నాకు 38 ఇంచెస్ వచ్చిందండి. 38 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్ని 38 సైజ్ బ్లౌజ్గా మనం తీసుకుంటామండి. ఈ బ్లౌజ్ పెరిమీటర్ 38 ఇంచెస్ కాబట్టి 38/4 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుంటే 9.5 ఇంచెస్గా బ్యాక్ పార్ట్ అనేది వస్తుందండి. నేను ఎలా అయితే అక్కడక్కడ 9.5 ఇంచెస్ని మార్క్ చేసుకుంటున్నానో మీరు అలానే మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇలా ఒక లైన్ని డ్రా చేసుకోండి. మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ని అలాగే మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్నాక స్ట్రైట్గా స్కేల్తో మళ్ళీ లైన్ని డ్రా చేసుకుందాం. ఈ బ్లౌజ్ కటింగ్ మీకు ఈజీగా అర్థమవడం కోసమే నేను ఈ వీడియోని ఇంత స్లోగా పోస్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చి మనకి బ్లౌజ్ విడ్త్ని మెజర్ చేసుకున్నాం. తర్వాత 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నామండి. ఇప్పుడు బ్లౌజ్ లాంగ్ అంటే బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ ఎండ్ వరకు అంటే కింది వరకు మనం లాంగ్ని మెజర్ చేసుకోవాలి. మనకి 13.25 ఇంచెస్గా మనకి మెజర్మెంట్ వచ్చిందండి. కింద మనం పాదం అంటే మన 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువతో పాదం ఇంచుని కింద మనం ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి. 13.25 ఇంచెస్ని మనం మార్కింగ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చి పైన కూడా మనం పాదం ఇంచుని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఇంకొక పాదం ఇంచుని మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకుందాం. బ్లౌజ్ లాంగ్ వచ్చి 13.25 ఇంచెస్కి కింద పాదం ఇంచుని అలాగే షోల్డర్ దగ్గర ఒక పాదం ఇంచుని యాడ్ చేసుకుంటే టోటల్గా 14 ఇంచెస్ బ్లౌజ్ లాంగ్ వచ్చిందండి. ఇప్పుడు 14 ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి షోల్డర్ని ఎలా మార్క్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తున్నానండి. ఆల్రెడీ నేను ముందు బ్లౌజ్ కటింగ్ వీడియోస్లో షోల్డర్ని ఎలా మార్క్ చేసుకోవాలో చెప్పానండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గమనించండి. మన బ్లౌజ్ విడ్త్ని బట్టి షోల్డర్ని మనం మెజర్ చేసుకోవాలి. బ్లౌజ్ విడ్త్ వచ్చేసి 8 to 10 ఇంచెస్ ఉంటే 5 షోల్డర్గా పెట్టుకోవాలండి. 10 to 11 ఇంచెస్ బ్లౌజ్ విడ్త్ ఉంటే 5.5 ఇంచెస్ని షోల్డర్గా తీసుకోవాలి. 11 ఇంచెస్ కానీ బ్లౌజ్ విడ్త్ అంటే 11 కానీ 11 కంటే ఇంకా ఎక్కువ ఉన్నా కూడా మనం షోల్డర్ని 6 ఇంచెస్గా మనం మెజర్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ విడ్త్ 9.5 ఇంచెస్గా వచ్చింది కాబట్టి షోల్డర్ని 5 ఇంచెస్గా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి బ్లౌజ్ కింద ఎండ్ వరకు మనం మెజర్ చేసుకోవాలండి. మెజర్ చేసుకుంటే 7.5 ఇంచెస్గా వచ్చింది. ఆ 7.5 ఇంచెస్ని మనం మార్క్ చేసుకొని ఇటు సైడ్ వచ్చిన షోల్డర్ 5 ఇంచెస్ని అటు సైడ్ వచ్చిన 7.5 ఇంచెస్ని కూడా మనం మార్క్ చేసుకుంటూ ఆ మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ కర్వ్ని మెజర్ చేసుకోవడం కోసం మనం 1.5 ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు మనం కటింగ్ చేసే ఈ బ్లౌజ్ ఆర్మ్ హోల్ మెజర్మెంట్ని అలాగే మెజర్మెంట్ బ్లౌజ్ ఆర్మ్ హోల్ని కరెక్ట్గా వచ్చాయా లేదా ఇలా చెక్ చేసుకోవాలండి. నాకైతే 2 బ్లౌజెస్ ఆర్మ్ హోల్ 9 ఇంచెస్ వచ్చిందండి. పర్ఫెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్
నెక్స్ట్ బ్యాక్ నెక్ లాంగ్ ఎంతైతే ఉందో చెక్ చేసుకొని బ్యాక్ నెక్ని మనం ఇలా మార్క్ చేసుకోవాలండి. బ్యాక్ నెక్ లాంగ్ వచ్చి నాకు 3.75 ఇంచెస్ వచ్చింది. 3.75 ఇంచెస్ని మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఒక పావు ఇంచుని మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం. మెజర్మెంట్ బ్లౌజ్ షోల్డర్ని ఇలా చెక్ చేసుకొని మనం మెజర్మెంట్ బ్లౌజ్ షోల్డర్ ఎంతైతే ఉందో ఇలా మార్క్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచుని కూడా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని మనం ఈ నెక్ ప్లేస్లో ఇలా డ్రా చేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలండి. ఇక్కడ మన నెక్ వచ్చి స్క్వేర్ నెక్ అండి, అందుకోసం బాక్స్ని డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ మార్కింగ్ పూర్తయిపోయిందండి. ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్స్ దగ్గర మనం సిజర్స్తో నీట్గా కట్ చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ కటింగ్ పూర్తయ్యాక ఆర్మ్ హోల్ దగ్గర ఇలా టక్స్ని మార్క్ చేసుకోవాలండి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ టక్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బ్యాక్ నెక్ చాలా డీప్ ఉందండి, 4 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ బ్యాక్ డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు మనం హాఫ్ కానీ 1 ఇంచ్ కానీ డౌన్కి మనం బ్యాక్ డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. అందుకోసం నేను ఇక్కడ మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. బ్యాక్ ఓపెన్ ఇలా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవడానికి క్లాత్ని 2 లేయర్స్ మీద ఇలా పెట్టుకున్నాక ఓపెన్స్ అనేది అటువైపు ఉండాలండి. క్లోజింగ్ మన వైపుకి మనం ప్లేస్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసేసుకుంటే 2 లేయర్స్ ఈక్వల్గా ఉంటాయండి. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ని కంప్లీట్ చేసుకున్నాం కదండి. ఈ బ్యాక్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్కి కింద 3/4 ఇంచ్ ఖర్చు ఉండేలా ఈ ఫస్ట్ ఎండ్ నుంచి లాస్ట్ ఎండ్ వరకు 3/4 ఇంచ్ పర్ఫెక్ట్గా ఖర్చు ఉండేలా ప్లేస్ చేసుకొని పైన షోల్డర్ మనకి 5 ఇంచెస్ ఉందండి. 5 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా అంటే ఫ్రంట్ కూడా 5 ఇంచెస్ షోల్డర్ రావాలి, అలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి కటింగ్ చేసుకున్నాం కదండి, కరెక్ట్గా ఆ కటింగ్లోనే మనం ఇలా మార్కింగ్స్ని మార్క్ చేసుకోవాలి. మార్కింగ్స్ అన్నీ డ్రా చేసుకున్నాక ఈ మార్కింగ్స్ని కలుపుతూ స్కేల్తో స్ట్రెయిట్గా ఇలా డ్రా చేసుకుందామండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ సెంటర్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా మనకి ఆర్మ్ హోల్ సెంటర్కి ఇలా మార్క్ చేసుకోవడం ఎలా అంటే, మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు బాక్స్ ఉంది కదండి ఆర్మ్ హోల్కి, ఆ బాక్స్కి స్ట్రైట్గా ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి ఆర్మ్ హోల్కి సెంటర్ మార్కింగ్ అండి. ఈ మార్కింగ్కి ఒక 1/2 ఇంచ్ డౌన్తో మనం కర్వ్ తీసుకోవాలండి. ఈ 1/2 ఇంచ్కి మనకి ఎగ్జాక్ట్గా సరిపోయేలా ఇలా కర్వ్ని డ్రా చేసుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్ట్లో మనకి కర్వ్ తీయడం కోసం ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ని మార్క్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచెస్కి నేను మార్క్ చేశానండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ని నేను మార్క్ చేస్తున్నాను. రౌండ్ నెక్ డ్రా చేయడం కోసం నేను కర్వ్డ్ స్కేల్ని యూస్ చేస్తున్నానండి. ఇలా మనం రౌండ్ నెక్ని నీట్గా మార్క్ చేసేసాం.
ఆల్రెడీ నేను మీకు చెప్పానండి, ఈ బ్లౌజ్ వచ్చి 38 సైజ్ బ్లౌజ్ అని. ఈ బ్లౌజ్ పెరిమీటర్ వచ్చి 38 ఇంచెస్ ఉంది కాబట్టి 38 ఇంచెస్ని 10తో డివైడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం ఈ 38ని 10తో డివైడ్ చేయాలి. ఇక్కడ 38 సైజ్ బ్లౌజ్ అనే కాదండి, ఏ సైజ్ బ్లౌజ్నైనా 10తో డివైడ్ చేసుకొని వచ్చిన మెజర్మెంట్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్తున్న మెజర్మెంట్స్ వచ్చి 38 సైజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి మాత్రమేనండి. షోల్డర్ దగ్గర నుంచి డౌన్ 10 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ కింద 3.8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. ఇక్కడ కూడా మనం 3.8 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో ఈ రెండు మెజర్మెంట్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి మనం కింద మార్కింగ్ చేసాం కదండి, ఆ మార్కింగ్ని కలుపుతూ ఇలా క్రాస్గా కర్వ్గా ఇలా డ్రా చేసుకోవాలండి. లేదా కర్వ్డ్ స్కేల్ యూస్ చేయకుండా అయినా ఇలా కర్వ్గా మనం క్రాస్గా ఇలా డ్రా చేసుకోవచ్చు. 3.8 ఇంచెస్కి మనం మార్క్ చేసాం కదండి, ఆ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే పైకి కూడా 2 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలండి. 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గరికి వీడియోలో చూపించిన విధంగా ఇలా కర్వ్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ దగ్గర మనకి బ్యాక్ పార్ట్లో ఒక బాక్స్ ఉంది కదండి, కరెక్ట్గా ఆ బాక్స్కి కింద ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అటు పావించు ఇటు పావించుని ఇలా మార్క్ చేసుకొని స్లైట్గా ఇలా కరువు తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ దగ్గర అంటే మనకి ఈ బ్రెస్ట్ దగ్గర కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే అది కట్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్లో ఖర్చు సైడు 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ కింద ఇలా మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఉన్నాయి చూసారా, ఆ డాట్స్ దగ్గరికి ఇలా క్రాస్గా మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ మార్కింగ్స్ దగ్గర మనం నీట్గా సిజర్స్తో కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసుకున్నాక ఎక్కడెక్కడైతే టక్స్ ఉన్నాయో ఈ టక్స్ని కంపల్సరీగా మార్క్ చేసుకోవాలండి. మనకు స్టిచ్చింగ్ చేసేప్పుడు చాలా యూజ్ అవుతాయి. ఒకసారి ఫ్రంట్ పార్ట్ లుక్ ఎలా ఉందో చూసేయండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ పూర్తయ్యాక ఒరిజినల్ క్లాత్ మీద మన లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకుని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. బ్యాక్ పార్ట్ని ఫస్ట్ ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా మనం ఇలా కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర మాత్రం మనం క్లాత్ని కట్ చేయకూడదండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా మనం కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ని కూడా మనం నీట్గా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం కట్ చేసేసుకుందాం.
ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ కటింగ్ పూర్తయ్యాక మిగిలిన క్లాత్తో మనం రఫుల్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ క్లాత్ కింద అంచుకి కొంచెం వేస్ట్ అయిపోయింది, అందువల్ల రఫుల్ హ్యాండ్స్కి కొంచెం క్లాత్ తగ్గుతుందండి. అందుకోసం నేను పేపర్ మీద ఫస్ట్ రఫుల్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా పేపర్ని 4 ఫోల్డింగ్స్ మీద ఇలా మార్క్ చేసుకోవాలండి. రఫుల్ హ్యాండ్స్ లాంగ్ వచ్చేసి నేను 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 6.5 ఇంచెస్కి ఇలా కర్వ్గా ఇలా మార్క్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్స్ని కలుపుతూ కర్వ్గా మనం డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న ఈ కర్వ్ని సిజర్స్తో నీట్గా కట్ చేసేసుకోవాలండి. రెడీ చేసుకున్న ఈ పేపర్కి సెంటర్కి ఇలా మార్క్ చేసుకొని బ్లౌజ్ ఆర్మ్ హోల్ వచ్చి 9 ఇంచెస్ వచ్చిందండి. మనకి 9 ఇంచెస్లో 1/2 ఇంచ్ తగ్గించాలి, అప్పుడు 8.5 ఇంచెస్ వస్తుంది. 8.5లో హాఫ్ వచ్చేసి 4.25 ఇంచెస్ వస్తుంది. దీనికి వచ్చి మనం 1/2 ఇంచ్ని యాడ్ చేసుకోవాలి, అప్పుడు 4.75 ఇంచెస్గా వస్తుంది. 4.75 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలండి. 4.75 ఇంచెస్లో హాఫ్ వచ్చేసి 2.38కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది అనేది మనకి సెంటర్ వస్తుందండి. ఈ 2.38ని ఇలా కర్వ్గా మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 2.38ని ఇలా కర్వ్గా మనం ఒక రౌండ్ హాఫ్ సర్కిల్గా మనకు వస్తుందండి. ఇలా కర్వ్గా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ని కలుపుతూ మనం హాఫ్ సర్కిల్గా డ్రా చేసుకోవాలి. ఇలా మనకి రౌండ్ని మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి టేప్తో ఇలా చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్నప్పుడు 8 ఇంచెస్ వచ్చిందండి ఈ రౌండ్ ఆర్మ్ హోల్ అనేది. మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ వచ్చేసి మనకి 9 ఇంచెస్ ఉంది, ఇక్కడ వచ్చి 8 ఇంచెస్ వచ్చింది కదండి. 1 ఇంచ్ తక్కువ ఉన్నా కూడా ఇది రౌండ్ కదండి, రౌండ్కి ఎలాస్టిక్ లాగా సాగే నేచర్ ఉంటుంది కాబట్టి అక్కడ మన బ్లౌజ్ ఆర్మ్ హోల్కి ఈ ఆర్మ్ హోల్ సెట్ అయిపోతుందండి, సరిపోతుంది. క్లాత్ కొంచెమే ఉందండి. ఈ క్లాత్కి జాయింట్ చేసి స్టిచ్చింగ్ వీడియోలో రఫుల్ హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.